దేవుడు ప్రేమిస్తే మనకి ఏమొస్తుంది? సుఖజీవం వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ శ్రమలు ఏమనుంది? శ్రమలకు సహించాలి, శోధన సహించాలి, బాధలు సహించాలి. మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. దేవుని రాజ్యానికి సుఖంగా జీవించి నేను వెళ్ళిపోతానంటే కుదరదు. సుఖంగా ఉండి నేను హాయిగా వెళ్ళిపోవాలి, నాకు ఏ బాధ రాకూడదు అనుకునే వాళ్ళు దేవుడి రాజ్యానికి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ దేవుడి కొరకు ఏదైనా సరే, చావైనా రేవైనా మరణమైనా జీవమైనా ఏదైనా పర్వాలేదు, నేను యేసయ్య కొరకే జీవిస్తాను, ఆ యేసయ్య కావాలి, ఆ రాజ్యం నాకు కావాలి, నిత్య జీవం నాకు కావాలి అనుకున్న వారు మాత్రమే ఈ యొక్క జీవ కిరీటం పొందుతారంట. ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు సహనం కూడా కలిగి ఉంటారండి. దేవుడి కొరకు సహిస్తారు, శోధనలు వచ్చినప్పుడు సహిస్తారు, బాధలు వచ్చినప్పుడు సహిస్తారు, కష్టాలు వచ్చినప్పుడు సహిస్తారు. ఎందుకు నాకు ఈ బాధలు, నాకు వద్దు, నాకు యేసుప్రభు వద్దు, నేను యేసుప్రభు నమ్ముకోగానే శోధనలు వచ్చాయి అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా కాదు. నిజమైనటువంటి దేవుడిని ప్రేమించే వాళ్ళు, దేవుడి చేత ప్రేమించబడిన వారు, అలాగే దేవుడిని యేసయ్యను ప్రేమించేవారు కూడా శోధనలో నిలిచి ఉంటారు, సహించుకుంటారు, భరిస్తారు. వాళ్ళు తప్పించుకోవడానికి ఇష్టపడరు. మన హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చూస్తే వారు శరీరాన్ని కోయబడ్డానికి కూడా ఇష్టపడ్డారంట. వారు ఆస్తులు కోల్పోవడానికి సంతోషంగా అంగీకరించారంట. వారు రంపాల చేత కోయబడ్డానికి ఇష్టపడ్డారు, పులులకు సింహాలకు ఆహారం అవడానికి ఇష్టపడ్డారు, అగ్ని చేత కాల్చబడడానికి ఇష్టపడ్డారండి. దేవుడి కొరకు చాలా బాధలు అనుభవించారు. కానీ మాకెందుకు ఈ కష్టాలన్నీ, ఒక్కసారి నేను క్రైస్తవుడిని కాదని చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకోలేదండి. అలాంటి శ్రమలు ఎన్నో వచ్చాయి. క్రైస్తవులుగా పిలువబడిన ఆ పేరును బట్టి చాలా శ్రమలు పొందినటువంటి అనేక దైవజనులు ఉన్నారు, అనేక మిషనరీస్ ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. దేవుడి పక్షంగా నిలబడిన ఏ ప్రవక్త చంపబడకుండా ఉన్నాడు చెప్పండి? దేవుడి పక్షంగా నిలబడిన ఏ శిష్యుడు చంపబడకుండా ఉన్నాడు? ప్రతి ఒక్కరు కూడా చంపబడారు, హతసాక్షులయ్యారు. కాబట్టి దాని గురించి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ రోజుల్లో సుఖంగా ఉండాలి, క్రైస్తవులు అంటే సుఖంగా ఉండాలి, మంచి ఐశ్వర్యం పొందుకోవాలి, గొప్పవారిగా ఉండాలి, రాజ్యాలు పరిపాలించాలి, ఇలాంటివన్నీ ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ నేను క్రీస్తు కొరకు శ్రమ పడాలి, నేను క్రీస్తు కొరకు శ్రమలు సహించాలి, నాకు జీవ కిరీటం ఉంది అనేటటువంటి ఆలోచన అసలు ఎవరికి తడదనే లేదు. ఎందుకంటే ఇప్పుడంతా ఒక ఫ్యాషన్ భక్తి అనమాట. శక్తి లేని భక్తి, యుక్తితో కూడిన భక్తి, ధనాపేక్షతో కూడిన భక్తి చేస్తున్నారు తప్ప దేవుడి కొరకు నేను జీవించాలనే శక్తి కలిగినటువంటి నిజమైనటువంటి భక్తి చేసే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు, ఎక్కడో రేర్.